హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అమ్రాబాద్ మండలం మననూర్ గ్రామంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నల్లమల్ల చెంచులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ప్రత్యేక భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు, ఐటీడీఏ సమస్యలకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమిస్తానని, మెగా డిఎస్సి మరియు వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరియు డాక్టర్ అనురాధ, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీకు అచ్చంపేట హాస్పిటల్లో స్పెషల్ చెంచు వార్డు పెట్టాను, గుర్తుందా మీకు? అట్లాగే అప్పుడు ఐటీడీఏ పరిధిలో అంబులెన్సులు పెట్టాం. తర్వాత కార్పొరేట్ వైద్యాన్ని అందించాం. మీకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా, సీరియస్ ఏమైనా జబ్బున్నా వెంటనే అంబులెన్స్ తీసుకొని యశోద, కామినేని, అపోలో ఇలాంటి నిమ్స్లో కూడా ఇలాంటి హాస్పిటళ్లలో మీకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి రూపాయి ఖర్చు లేకుండా భోజనంతో పాటు ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ అంబులెన్స్లో తీసుకొచ్చి మీ గుడాలలో దింపినాం. ఇల్లందు నియోజకవర్గ రోలపాడు ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్ పంపింగ్ హౌస్ ను అఖిలపక్షం నేతలు సందర్శించారు. ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు బాబోత్ హరిప్రియ నాయక్, ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, సిపిఐ రైతు సంక్షేమ నాయకులు ఏపూరి బ్రహ్మం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండుగల రాజేందర్, సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్, పిఎస్సిఎస్ అధ్యక్షులు సురేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైలీ వర్కర్ గా పనిచేస్తున్న వారి యొక్క సమస్యలపై సీతక్కకి కలిసి వినతి పత్రం అందజేశారు. వారికున్న సమస్యలను గతంలో టైం స్కేల్ ఇవ్వమని కమిషనర్ ఆదేశాలు ఉన్నా కానీ దానిపై ఇంప్లిమెంటేషన్ చేయడం లేదన్నారు. నల్లగొండ జిల్లాలో హైకోర్టుకు వెళ్లడంతో వారిలో కొంతమందికి టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. అందరికి టైం స్కేల్ ఇచ్చే విధంగా మరియు అర్హులైన వారికి క్రమబద్ధీకరించాలని మరియు చనిపోయిన డైలీ వేజ్ వర్కర్ల కుటుంబంలోకి ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. సెలవులతో కూడిన 12 నెలల జీతం ఇవ్వాలని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు సూచన మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలో కాలేజ్ హాస్టల్స్ వర్కర్ యూనియన్ నాయకులు ఆర్ భరత్, జానకిరామ్, ఎం గోపాల్, సురేందర్, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.